ఛానల్ స్మార్ట్ ప్రియా విత్ మామ్. ఈరోజు మీకు నేను ఒక హెల్త్ బేస్ మీద ఒక వెయిట్ లాస్ గురించి మంచి టిప్ చెప్దాం అనుకుంటున్నానండి. అది చిన్న టిప్పు, మనం అందరం చేయగలిగే టిప్పు. ఏంటంటే ఏసీవి అని పిలువబడే షార్ట్ ఫామ్లో యాపిల్ సైడర్ వెనిగర్, దీన్ని షార్ట్ ఫామ్లో ఏసీవి అని పిలుస్తారు. ఇది కనుక బాడీకి వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేస్తారు, అసలు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, దీన్ని ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అనే టాపిక్ మీద నేను ఈరోజు మీకు చెప్తాను. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది యాపిల్ ఫ్రూట్స్తో చేస్తారండి. ఒక యాపిల్ పండు తింటే మన ఆరోగ్యం ఎంత మేలు చేస్తుందో అదేవిధంగా ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనే దాన్ని మనం డైలీ కనుక తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ని ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. యాపిల్ సైడర్ వెనిగర్ అనేది రోజు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 10 ml, అంటే బిఫోర్ మనం లంచ్ తీసుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 10 ml యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని తాగటం వల్ల మనకి ఎలా అనిపిస్తుంది అంటే కడుపు అంతా కూడా ఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్గా కడుపు అంతా ఫుల్గా ఉంటే ఏమవుతుంది, మనం ఫుడ్ అనేది తక్కువగా తీసుకోవటం వలన మనం వెయిట్ లాస్ అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. అసలు ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది ఎలా తయారు చేస్తారు? యాపిల్ సైడర్ వెనిగర్ అనేది యాపిల్ ఫ్రూట్స్ని క్రష్ చేసి దాంట్లో ఈస్ట్ అనే బ్యాక్టీరియాని మిక్స్ చేయటం వల్ల మనకి ఎస్టిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఎస్టిక్ యాసిడ్ ఫామ్ అయిన దాన్ని అది యాపిల్ సైడర్ వెనిగర్గా కన్వర్ట్ అవుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో ఈస్ట్ అనే బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో అది యాపిల్లో ఉండే స్వీట్ కంటెంట్స్ని చంపేసేసి దాన్ని యాసిడ్ బేస్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ కన్వర్ట్ చేయటం వలన అది యాపిల్ సైడర్ వెనిగర్గా రూపాంతరం చెంది అది ఒక పుల్లటి లేదా సోర్ టేస్ట్లోకి వస్తుంది. ఆ పుల్లటి సోర్ టేస్ట్లో రావడం వల్ల దీన్ని ఎవరు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు, కానీ దీనివల్ల చాలా ఆరోగ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈవెన్ ఉమెన్స్కి పీరియడ్స్ టైంలో కానీ, లేదా ఇన్సులిన్ అంటే డయాబెటీస్ పేషెంట్స్కి కానీ, లేదా మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపించడానికి కానీ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. యాపిల్ సైడర్ వెనిగర్ని అన్ని రకాల వాళ్ళు తీసుకోవచ్చండి. అంటే గర్భిణీలు కానీ పాలిచ్చే తల్లులు కానీ తీసుకోకూడదు, మిగిలిన వాళ్ళందరూ తీసుకోవచ్చు. ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది అన్నిటికీ ఉపయోగపడుతుంది. బాడీలో ఉన్న బ్లడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, అదేవిధంగా డయాబెటీస్ పేషెంట్ని ఇన్సులిన్ లెవెల్ని సమబద్ధీకరణ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నదో వాటిని బయటికి పంపించేసి మనలో మెటబాలిజం రేట్ని ఎక్కువ చేస్తుంది. అదేవిధంగా అనారోగ్య కారణాలైన బ్యాక్టీరియాని బయటికి పంపించి మనలో ఇది యాసిడ్ కంటెంట్ కనిగడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ సిస్టమ్కి బాగా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడడం వల్ల ఏమవుతుందంటే మన డైజెషన్ సిస్టమ్ అనేది ఈవెన్ అంతా క్లియర్గా ఉంటే మన బాడీలో వచ్చే రోగాల శక్తి కూడా తగ్గిపోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. కానీ యాపిల్ సైడర్ వెనిగర్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటే అవి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయండి. చాలా తక్కువ మందిలో, అంటే ఒక 100లో 10% మందికో ఏమో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అవి ఏంటంటే ఎలర్జీస్ రావడం కానీ, గొంతు మంట రావడం కానీ, లేదా కళ్ళు మండడం కానీ అలాంటివి మనం ఎదుర్కొనవచ్చు. కాబట్టి ఆ విధమైన ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే కనుక దీన్ని వెంటనే స్టాప్ చేసేయండి, వాడద్దు. లేదు ఇవన్నీ ఏమీ లేని వాళ్ళు చక్కగా బిఫోర్ ఫుడ్ అంటే ఒక 1/2 hour ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 10 ml యాపిల్ సైడర్ వెనిగర్ని కలిపి రోజు తీసుకున్నట్టయితే కనుక మన డైజెషన్ సిస్టమ్ చాలా మెరుగుపడుతుంది. అదేవిధంగా బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కానీ, చెడు బ్యాక్టీరియా కానీ బయటికి పోతుంది. ఇది సుమారు 2000 సంవత్సరాల క్రితం ముందునే మన ఆధునిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీర్ఘకాలిక రోగాలతో వాడే మందులతో పాటు దీనిని చేర్చడం వలన చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి చాలా పుస్తకాల్లో రాసింది. కాబట్టి దీన్ని వాడటం వల్ల మ్యాక్సిమం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ వస్తే వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి, వాడద్దు. ఇది ఎవరు వాడాలంటే డయాబెటిక్స్ పేషెంట్స్ వాడచ్చు, చిన్నపిల్లలు మాత్రం వాడద్దండి, పేషెంట్స్ వాడచ్చు. యాక్చువల్గా ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అనేది అన్ని రకాల వాళ్ళకి సూటబుల్ అవుతుంది. డయాబెటిస్ పేషెంట్స్ ఇది తీసుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఇన్సులిన్ లెవెల్ అనేది క్రమబద్ధీకరణ అవుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు.
అదేవిధంగా యాపిల్ సైడర్ వెనిగర్ని ఎవరు వాడకూడదు. యాపిల్ సైడర్ వెనిగర్ని గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, లేదా ఎక్కువ అంటే ఆ హెల్త్ పరంగా ఎక్కువ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, అలాగే ఎక్కువ దీర్ఘకాలికంగా మందులు వాడుతున్న వాళ్ళు దీన్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఇది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని వాడటం అంత మంచిది కాదని నా ఉద్దేశం. కాబట్టి వెయిట్ లాస్కి ఎవరైతే ఎక్కువ ప్రేరేపిస్తున్నారో వాళ్ళు దీన్ని రోజు 10 ml చొప్పున తీసుకోవటం వల్ల, అంటే 10 ml అంటే వాళ్ళ యొక్క బాడీకి వాళ్ళకి చెందిన దాన్ని బట్టి, అంటే వాళ్ళకి పడిన దాన్ని బట్టి తీసుకోవటం వల్ల వాళ్ళకి మంచి బెనిఫిట్స్ వస్తాయి. కొంతమంది 30 ml ఆఫ్ యాపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకుంటారు, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, అలాగే డిన్నర్ టైంలో. అలా తీసుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ తక్కువ క్వాంటిటీతో వాడండి. అవి కనుక మీకు బాడీకి సెట్ అయితే కనుక అప్పుడు క్వాంటిటీని పెంచుకోండి. అదేవిధంగా ఎక్కువ దీర్ఘకాలికంగా వాడద్దు. మినిమం ఒక 1 month, 2 months ఆర్ 3 months దాని రిజల్ట్ని బట్టి మీరు కంటిన్యూ అవ్వండి. యాపిల్ సైడర్ వెనిగర్ యొక్క బెనిఫిట్స్ ఈ వీడియో కనుక మనందరికీ యూస్ఫుల్ అనుకుంటే, నేను చెప్పిన కంటెంట్ కనుక నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది చేయటం వల్ల నేను డైలీ చేసే వీడియోస్ మీకు అప్డేట్గా వచ్చేస్తాయండి. కాబట్టి ఈ యాపిల్ సైడర్ వెనిగర్ వాడి నాతో పాటు మీరు కూడా బెనిఫిట్స్ పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.